పత్తి సాగు పూర్తి సమాచారం. రైతన్నలారా, పత్తి సాగులో అధిక దిగుబడి రావాలంటే విత్తనం నుండి కోత వరకు ప్రతి దశలో సరైన నిర్వహణ చాలా ముఖ్యం. ఈ వీడియోలో పత్తి సాగు పూర్తి సమాచారం సింపుల్గా తెలుసుకుందాం. నేల తయారీ. ముందుగా నేలను బాగా దున్నాలి. కలుపు మొక్కలు తొలగించి నీరు నిల్వ కాకుండా చూడాలి. నల్లరేగడి నేల పత్తి పంటకు చాలా అనుకూలంగా ఉంటుంది. విత్తనం ఎంపిక. అధిక దిగుబడి కోసం మంచి జెర్మినేషన్ ఉన్న బీటీ హైబ్రిడ్ విత్తనాలు ఎంపిక చేసుకోవాలి. నాణ్యమైన విత్తనం తీసుకుంటే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. విత్తే సమయం. జూన్ నుండి జూలై మధ్య విత్తడం ఉత్తమ సమయం. ఆలస్యంగా విత్తితే పెస్ట్స్ మరియు డిజీజెస్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. దూరం నిర్వహణ. మొక్కల మధ్య సరైన దూరం తప్పనిసరి. సాధారణంగా 4 అడుగులు గుణితం 2 అడుగుల స్పేసింగ్ పాటిస్తారు. దీంతో గాలి సరిగా వెళ్లి పెస్ట్స్ తగ్గుతాయి. ఎరువుల నిర్వహణ 50 నుంచి 65 సెకన్లు. పత్తి పంటకు ఎన్పీకే సమతుల్యంగా ఇవ్వాలి. డిఏపి, యూరియా, పొటాష్ అవసరానికి తగ్గట్టు వెయ్యాలి. అధిక నత్రజని వేస్తే మొక్కలు బలహీనపడే అవకాశం ఉంటుంది. నీటి యాజమాన్యం. పూల దశ, కాయదశలో నీరు చాలా ముఖ్యం. ఎక్కువ నీరు ఇస్తే వేర్ల కుళ్ళు వచ్చే ప్రమాదం ఉంటుంది. తక్కువ నీరిస్తే పూలు రాలిపోతాయి. పురుగుల సమస్యలు. తెల్లదోమ, థ్రిప్స్, యాఫిడ్స్, పింక్ బాల్వర్మ్ పత్తిలో ప్రధాన పెస్ట్స్. ఆకులు ముడుచుకోవడం, కాయలు పాడవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నివారణ చర్యలు. ఒకే మందును మళ్లీ మళ్లీ వాడకుండా స్ప్రే రొటేషన్ చేయాలి.